For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రస్తుతం మనం BHEL లో ఉన్న ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ లో ఉన్నాం. మరి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాధికా లెల్లా, ఎక్యుపెంచరిస్ట్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య మనం ఎక్కువగా చూసే ప్రాబ్లం ఎసిడిటీ. అవునమ్మా. చాలా వరకు ఎక్కువగా బయట ఫుడ్ కి చాలా మంది అలవాటు అయిపోయారు. లైక్ బిర్యానీస్ అని, మండీస్ అని, ఇలాంటివి. సో ఇవి ఎక్కువ తినడం వల్ల ఎసిడిటీ వస్తుంది. సో కొంతమందికి ఎసిడిటీ అనగానే హార్ట్ చెస్ట్ మధ్యలో పెయిన్ వస్తుంది. సో సపోజ్ నాకు ఎవ్రీడే సపోజ్ ఇక్కడ పెయిన్ వస్తుంది. సో ఇది యాసిడిటీ అనుకోవాలా లేదా హార్ట్ పెయిన్ అనుకోవాలా, ఏ పెయిన్ అనుకోవాలో నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి. సరే, ఈ పెయిన్ వచ్చేసరికి నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే, మేబీ నాకు తెలిసినంత వరకు నేను ఈనో తాగుతా. మేబీ ఈనో తాగడం వల్ల నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అని. సో అలానే డైలీ తాగను మేడం, ఎప్పుడైతే నొప్పి వస్తుందో అప్పుడు. ఈనో అంటే మీకు టీవీ ఛానల్ అడ్వర్టైజ్మెంట్. ఈనో తాగడం వల్ల లేదా థమ్స్అప్ తాగడం వల్ల కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. సో అసలు ఎసిడిటీ పెయిన్ ఎందుకు వస్తుంది మేడం? ఎసిడిటీ అంటే ఇక్కడే పెయిన్ వస్తుందా లేదా ఇంకెక్కడైనా కడుపులో నొప్పి వస్తుందా? సో దీనికి రీజన్స్. ఎసిడిటీ అన్నది ఎందుకు వస్తుంది అన్నది చెప్తానమ్మా. ఫస్ట్ మీరు అడిగారు కదా, అది హార్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ అన్నది, అంటే ఎసిడిటీ పెయిన్ అన్నది ఏదైనా అవనివ్వండి. ఓకే, మీరు డైలమాలో ఉన్నారు. అది హార్ట్ పెయిన్ కావచ్చు, ఎసిడిటీ పెయిన్ కావచ్చు, మీకు చెస్ట్లో అయితే పెయిన్ వస్తుంది. ఏదేమైనా సరే ఏ హ్యాండ్ అయినా తీసుకోండి. ఓకే, ఈ ప్రికాషన్ ఏజ్ లిమిట్ కాదండి, ఎనీవన్ చేసుకోవచ్చు. ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇలాగా మధ్యలో ఇక్కడ ప్రెస్ చేసుకోండి. అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఒకవేళ మీకు హార్ట్ ప్రాబ్లం అయినా కూడా, అసిడిటీ ప్రాబ్లం అయినా కూడా ఆటోమేటిక్గా మీకు సెట్ అవుతుంది. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం అనుకోండి, మీకు ఇమ్మీడియట్గా ఏంటంటే ఇక్కడ నుంచి ఈ ఫింగర్లోకి సమ్ వైబ్రేషన్, అంటే ఏదో సమ్ పాస్ అవుతున్నట్టు, లేదంటే ఈ ఫింగర్లోకి పాస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బాబా ఏంటి ఏమైపోతుందని టెన్షన్ పడకండి. అంటే మీకు హార్ట్ ఛానల్కి ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిందో అది ఆటోమేటిక్గా సర్క్యులేట్ అవుతుంది. చాలా స్మూత్గా ప్రెస్ చేసుకోండి. రియల్గా హార్ట్ ప్రాబ్లం అయితే మీరు ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఓకే, ఈ ఫింగర్లో ఖచ్చితంగా సమ్ వైబ్రేషన్ అనిపిస్తుంది. ఈ టెక్నిక్ అందరూ చేసుకోవచ్చండి. ఒకవేళ నాకేం లేదు మేడం, మరి నాకు ఎప్పుడన్నా ఏమన్నా అయిపోతే ఎలాగా అనుకున్న వాళ్ళు కూడా రోజు చేసుకోవడం వల్ల నష్టమేం లేదు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. ఇప్పుడు మీరు అసిడిటీ గురించి అడుగుతున్నారు కదా, ఓన్లీ చెస్ట్లోనే కాదండి, బ్యాక్ సైడ్ అండ్ తర్వాత షోల్డర్లో పెయిన్ వచ్చేస్తుంది బాగా విపరీతంగా, అది కూడా అసిడిటీ రీజన్. బ్యాక్ పెయిన్ అంటారు, అది కూడా అసిడిటీ రీజన్. తర్వాత రిబ్స్లో పెయిన్ వస్తుంది, అది కూడా అసిడిటీ ఫామ్ అవడం వల్లే. ఈ అసిడిటీ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే టెన్షన్. చాలామందికి మీరు ఇందాక ముందు వీడియోలో మనం చేసాం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. కొంతమంది మానేసే వాళ్ళు అంటే సడన్గా మానేసి తంబాకులు అవన్నీ వేసుకుంటారు. అవి వేసే కారణంగా కూడా మనకి అసిడిటీ అన్నది ఫామ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినరు. ఎవరైతే టైం టు టైం ఫుడ్ తినకపోవడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ నేను ఏం చేయాలి అని అంటే ఈ ముద్ర వేసుకుంటూ ఉండాలండి. నేను సుఖ సంపన్నమైన జీవాత్మను అని చెప్పి అనుకోవాలి, నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను అని చెప్పేసి అనుకోవాలి. ఓం శ్రీ మణిపూరాబ్జ నిలయాయే నమః అన్న లలిత సహస్రనామం చేసుకోవచ్చు. రమ్మన్న శబ్దం కూడా చేసుకోవచ్చు. మేడం నాకు టైం టు టైం కుదరదు, నాకు వీలు పడదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విల్ పవర్ తోటే ముందుకెళ్ళాలండి. ఆత్మిక పవర్ తోటి. అంటే నేను సుఖ సంపన్నమైన జీవాత్మను స్వమాన్ని తీసుకుని మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోవడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. కానీ అసిడిటీ అసలు నాకు ఎందుకు వస్తుంది, నా థాట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా, మరి నా థాట్స్ నేను కంట్రోల్ చేసుకోలేను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పేషెంట్స్కి ఈ ప్రాబ్లమ్స్ అన్నవి ఖచ్చితంగా ఉంటాయి. అంటే మన డైలీ షెడ్యూల్లో వర్క్ టెన్షన్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఉంటాయి. వాళ్ళందరికీ అసిడిటీ ఎందుకు వస్తుందంటే ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. అసలు అది ఇన్బ్యాలెన్స్ ఏ ఆర్గాన్ అయిందని తెలుసుకోవడం కోసం మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి, డాక్టర్ కన్సల్టేషన్ అయితే తీసుకోవాలి. మరి ఫస్ట్ నేను అనుకోవడం ఈనో తాగుతారని చెప్పారు కదా, ఏది వీడియోలో చూపిస్తే తాగేకండి. ఓకే, అంటే నాకు సూట్ అవుతుందో లేదో కూడా తెలియాలి కదా. అసలు మీకు దేనికోసం అది తాగేసి తర్వాత రేపు పొద్దుట ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, రియల్గా లోపల వేరే ప్రాబ్లం ఉంది.
కానీ మీరేమనుకున్నారు, ఏదో గ్యాసే కదా ఫామ్ అవుతుంది అన్నట్టు ఏదో Hmm. తీస్తున్నారు. అసలు మీరు డైట్ సెట్ చేసుకోకుండా, అంటే మీ ప్రాపర్ డైట్, అంటే మీ టైమింగ్స్ మీరు సెట్ చేసుకోకుండా, అంటే ఇప్పుడు నేను లంచ్ చేసే టైం లేదు, కనీసం అట్లీస్ట్ ఏదో లిక్విడ్ తాగండి, బటర్ మిల్క్, సమ్ కోకోనట్ వాటర్, ఏదోటి మీ షెడ్యూల్లో అలా తాగారనుకోండి, బ్యాలెన్స్ అవుతుంది కదా. అప్పుడు ఎసిడిటీ లెవెల్స్ అన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాంటివి టిప్స్ తెలుసుకోవడానికి కానీ, అసలు నాకు ఎందుకు వస్తుంది అంటే నాకు ఓవర్ థింకింగ్ అయిపోయింది, Hmm. థాట్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నప్పుడు ఏ ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ అయినాయి, ఇవన్నీ కూడా మనకి అక్యుపంక్చర్లో కంట్రోల్ చేయగలుగుతాం. Hmm. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో నేను యూట్యూబ్లో చూశాను చేసేసుకున్నాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఎవరికి వాళ్ళే క్వశ్చన్ చేసుకోండి. కానీ ఏంటంటే ఒకటండి, యోగముద్ర అండ్ మెడిటేషన్ అన్నది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సేమ్ లెవెల్, Hmm. దాంట్లో సైడ్ ఎఫెక్ట్ లేదు. అలా కాకుండా మిగతా ఉంటాయి కదా, ఇప్పుడు మీరు చెప్పిన ఎన్నో ప్రోడక్ట్ కానీ అది నాకు పడుతుందన్న గ్యారంటీ లేదు, కాబట్టి జాగ్రత్తగా చూసుకుని చేసుకోవడం చాలా మంచిదండి. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.